శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత అర్జున విషాద యోగంలో ఈరోజు మనం 9-10 శ్లోకాలను తెలుసుకుందాం. 9వ శ్లోకము. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఈ శ్లోకంలోని పదాల అర్థాలు తెలుసుకుందాము. అన్యేచ మరికొందరు, మరియు బహవః చాలామంది, శూరాః శూరులు, మదర్థే నా కోసం, త్యక్త జీవితాః ప్రాణాలను త్యజించడానికి సిద్ధంగా ఉన్నవారు, నానా శస్త్ర అనేక రకాల శస్త్రాలు, ప్రహరణాః ఆయుధాలు కలిగి ఉన్నవారు, సర్వే అందరూ, విశారదాః ప్రావీణ్యం కలవారు. భావం: ఇంకా చాలా మంది వీర యోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నవారు. వివరణ: దుర్యోధనుడు తన సైన్యంలోని ఇతర ప్రముఖ యోధులను ప్రస్తావిస్తున్నారు. పాండవుల సైన్యం కంటే తమ సైన్యం బలమైనదని, అనుభవజ్ఞులైన యోధులతో నిండి ఉందని అతను ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. తన సైన్యంలో కేవలం ప్రముఖ నాయకులే కాకుండా అనేక మంది శూరవీరులు ఉన్నారని దుర్యోధనుడు నొక్కి చెప్తున్నాడు. ఇది కౌరవ సేన యొక్క విస్తృతమైన బలాన్ని సూచిస్తుంది. ఈ యోధులందరూ యుద్ధంలో నిపుణులు మరియు అనేక రకాల ఆయుధాలను ఉపయోగించడంలో నేర్పరులు అని దుర్యోధనుడు వివరిస్తున్నాడు. నా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నవారు అనే మాట ఆ యోధులందరూ దుర్యోధనుడికి పూర్తి విధేయతతో అతని విజయం కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని సూచిస్తుంది. దుర్యోధనుడు తన సైన్యం యొక్క పరాక్రమాన్ని ప్రశంసించడం ద్వారా ద్రోణాచార్యుడిలోనూ తన సైన్యంలోనూ విజయం పట్ల నమ్మకాన్ని కలిగించటానికి ప్రయత్నిస్తున్నాడు. పదవ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. ఈ శ్లోకంలో కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకుందాం. అపర్యాప్తం అపరిమితమైనది, అస్మాకం మనది, భీష్మ అభిరక్షితం భీష్మునిచే పూర్తిగా రక్షింపబడినది, పర్యాప్తం పరిమితమైనది, త్విదమేతేషాం తు ఇదం ఏతేషాం కానీ ఇది వారిది అంటే పాండవులది, భీమాభిరక్షితం భీమునిచే రక్షింపబడినది. భావం: మన సైనిక బలము అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే పూర్తిగా రక్షింపబడుతున్నాము. కానీ భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుతున్న పాండవ సైన్యం పరిమితమైనది
అని అంటున్నాడు దుర్యోధనుడు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన అహంకారంతో అతి విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. అతను తన సైన్యం యొక్క బలాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. పాండవుల సైన్యం పరిమితమైనదని, తమతో పోలిస్తే తక్కువ అని అంచనా వేశాడు. ఇది అతని తప్పుడు అంచనాకు, ఆత్మవంచనకు నిదర్శనం. కానీ వాస్తవానికి పాండవుల వైపు సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఉన్నాడు. ధర్మం పాండవుల వైపు ఉన్నది. అహంకారం ఉన్నవారు తమ పరిస్థితిని సరిగ్గా అంచనా వేయకుండా గొప్పలు చెప్పుకుంటారు. దుర్యోధనుడి మానసిక స్థితిని, అతని అహంకారాన్ని, అలాగే యుద్ధం పట్ల అతని తప్పుడు అవగాహనను స్పష్టంగా తెలియచేస్తుంది. నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.